ఆంధ్రప్రదేశ్కి రైల్వేల ద్వారా మోడీ ఇచ్చినటువంటి గిఫ్ట్ చూడండి. అంటే ఈ రాష్ట్రానికి చేసినటువంటిది తాజాగా శంకుస్థాపనలు కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, జాతికి అంకితం చేస్తున్నాయి కావచ్చు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి మరియు 1500 రోడ్లు, ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్లు 41,000 కోట్లతో దేశవ్యాప్తంగా చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 46 స్టేషన్లని రీమోడలింగ్ చేస్తున్నారు. రాజమండ్రి, బొబ్బిలి జంక్షన్, పార్వతీపురం, శ్రీకాళహస్తి, అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం రోడ్, కడప, చీపురుపల్లి, అనపర్తి, సింహాచలం, నౌపాడ జంక్షన్, కొత్తవలస జంక్షన్, హిందూపురం, ఇచ్చాపురం, బాపట్ల, చీరాల, గుడివాడ, మచిలీపట్నం, అరకు, గుంటూరు, గుత్తి, సామలకోట, కుప్పం, కొనదల, మంత్రాలయం రోడ్, యలమంచిలి, సూళ్లూరుపేట, మంగళగిరి, వినుకొండ, రాయనపాడు, తాడిపత్రి, కంబం, గిద్దలూరు, మార్కాపూర్ రోడ్, ధర్మవరం, నడికుడి జంక్షన్, నరసరావుపేట, సత్తెనపల్లి, నంద్యాల జంక్షన్, రాజంపేట, ఆదోని, మాచర్ల, డోన్, మదనపల్లి రోడ్, పాకాల జంక్షన్. ఇవి టోటల్గా 40 చేస్తున్నారు. రూఫ్ ప్లాజా, షాపింగ్ జోను, ఫుడ్ కోర్టు, పిల్లల ఆట ప్రదేశం మొదలైన సౌకర్యాలతో స్టేషన్ల నగర కేంద్రాలుగా పునరాభివృద్ధి చేయబోతున్నారు. బయటికి వెళ్ళేందుకు వచ్చేందుకు వేరువేరు మార్గాలు పెడతారు. అలాగే బహుళ అంతస్తుల పార్కింగు, లిఫ్టు, ఎస్కలేటర్లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్లు, వెయిటింగ్ ఏరియా, ట్రావెలేటర్, వికలాంగులకు సౌకర్యాలు, మల్టీ మోడల్ అనుసంధానంతో పునరాభివృద్ధి చేయబడుతున్నాయి. కొన్ని స్టేషన్లు చేయబడ్డాయి. కొన్ని స్టేషన్లు 84 ఓవర్ బ్రిడ్జీలు, అండర్ పాస్ల నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇవి ప్రారంభోత్సవం జరుగుతున్నాయి.